బెట్టింగ్ యాప్లు చాలా జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. ఈ బెట్టింగ్ యాప్ల మీద ఒక రకమైన చిన్న సైజు యుద్ధం జరుగుతుంది. ఎవరెవరైతే ప్రమోషన్స్ చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంచెం అదే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి ఎలాగంటే హైదరాబాద్లో మాత్రం ఇది బాగా ఎక్కువగా జరుగుతుంది. బెట్టింగ్ యాప్ల్లో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు హైదరాబాద్ పోలీసులు. ఎలాగంటే బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేశారో అనే దాని మీద తెర మీదకి కొంతమంది ప్రముఖ ఎవరంటే హీరోలు హీరోయిన్లు తెర మీదకి వచ్చారండి. ఎవరంటే బాగా పేరుగాంచినటువంటి వాళ్ళే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, అలాగే ప్రకాష్ రాజ్, అలాగే మంచు లక్ష్మి, ప్రణితి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శోభా శెట్టి, ఇలాగా. అలాగే యాంకర్లు చూసుకున్నట్టయితే కనుక విష్ణుప్రియ, శ్రీముఖి, టేస్టీ తేజ, వర్షిని, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, సిరి హనుమంత్, శేఖర్ బాయ్, ఇలాగా చాలామంది. ఎలా అంటే వీళ్ళందరూ కూడా ఆల్రెడీ విచారణ జరుగుతుంది. ఈరోజు ఎవరో యాంకర్ విష్ణుప్రియ విషయంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆమెను విచారిస్తున్నారు. ఆమె తనతో పాటు తన లాయర్ వచ్చారు, ఆమెను విచారిస్తున్నారు. ఇలాగ ఎవరినే వదలం, ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేశారో మ్యాక్సిమం వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయి వాళ్ళందరినీ నోటీసులు ఇస్తాం, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి ఎవరైతే పంజాగుట్ట పోలీసులు కావచ్చు, అలాగే మియాపూర్ స్టేషన్ పోలీసులు కావచ్చు, మొత్తం మీద కేసులు అయితే నమోదు చేస్తారు. కాబట్టి ఈ కేసుల నిమిత్తం చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు మొదలైంది అలజడి. ఎందుకంటే సినీ నటులు వీళ్ళకి ఏం కర్మండి, వీళ్ళకి ఏం పోయేగాలో తెలియగడతాను. అసలు కోట్లు సంపాదించుకుంటారు కదా. వాస్తవానికి ఏ డబ్బు లేనాడో, లేకపోతే చేతకానాడో, చేతనైనాడో, లేకపోతే ఏ కూటికి లేనాడో, ఎవడెవడో కక్కుర్తి పడ్డాడని సమంజసం. వీళ్ళకేం పోయేగాలండి అది తెలియగడతాను. కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించారని ఒక సినిమాలో ఒక యాక్టింగ్ చేస్తే బోల్డ్ డబ్బు వచ్చి పడుతుంది. ఇంకా పోయేకాలం ఏంటి అది తెలియగడతాను. ఇంకానా మరీ దారుణం కాకపోతే ఎవరో కొన్ని నేను ముందు చదివా, ఎవరో కొంతమంది యూట్యూబర్స్ కంటే వాళ్ళకి వేరే బతుకుతారు లేవు, యూట్యూబ్ మీద ఆధారపడతారు. అలాగనే చేయడం మహా నేరం, చట్టించే నేరం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. కానీ అంతటి దూరం వాళ్ళు చేశారంటే అది వేరే విధానం. వీళ్ళకేమైంది, సంఘంలో పెద్ద పేరు ప్రఖ్యాతలకు వెళ్ళినటువంటి హీరోలు ఎవరో విజయ్ దేవరకొండ కానీ, అలాగే రానా కానీ, ప్రకాష్ రాజ్ కానీ, ఇలాగ పెద్ద హీరోలు హీరోయిన్లు వీళ్ళకి ఏంటండి నాకు తెలియకడతాను. అవసరమా? ఎంతమంది జీవితాలను నేలరాలు చేస్తారో, ఎంతమంది జీవితాలు కూలిపోతున్నాయి, ఎంతమంది అలోలక్షణమైన కుటుంబాలు ఏడుస్తున్నాయి, ఎంతమంది బలవన్ మరణాలు జరుగుతున్నాయి, ఎంతమంది చచ్చిపోతున్నారో, ఎంతమందికి కారణం వీళ్ళ చావులకి అన్నిటికి కారణం వాళ్ళే కదా, వాళ్ళ ఉసురు తగులుతుంది కదా. కాబట్టి అవసరమా? అసలు సంపాదించుకున్నదంతా ఏం చేసుకుంటారో నాకు అర్థం కాదు. కానీ ఆల్రెడీ ఇండస్ట్రీలో వాళ్ళు సంపాదిస్తున్నారే, మళ్ళీ బెట్టింగ్ యాప్లని, ఆన్లైన్ గేమింగ్, అది ఏదైతే రమ్మీ అలాంటివి ఉన్నాయి కదా కొన్ని అలాంటి వాటిని ప్రమోట్ చేయడమని, ఇవన్నీ కూడా యువతని నాశనం చేసేయడమే కదండి. ఆ మాత్రం విజ్ఞత ఉండదంటారా నాకు తెలియకడతాను. నేను చదివిన పేర్లన్నీ కూడా చాలా సెలబ్రిటీస్ వాస్తవానికి సంఘంలో పేరు ప్రఖ్యాతలకు వెళ్ళినటువంటి వాళ్ళు. వీళ్ళకి కూడా అవసరమా ఇలాంటివి దిక్కుమాలి పనులు, దిక్కుమాలి వేషాలు? అదండి విషయం. ఏంటంటే వీళ్ళ ప్రమోట్ చేయడమే కదా వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేసేయడమే. వీళ్ళు ప్రమోషన్ చేశారంటే వేరే వాళ్ళ జీవితం నాశనం చేస్తారని దాని అర్థం. కాబట్టి మరి ఎందుకు తెలుసుకో తెలియదని ఇక మీద ఉంటుంది నాకు తెలిసి. ఎలాగంటే విజి సత్యనారాయణ గారు ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ఆయన దాని మీద యుద్ధమే చేస్తాడు. కాబట్టి మ్యాక్సిమం ఎంతమంది అయితే బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తారో వాళ్ళందరినీ బయటకు లాగేయడం ఖాయం. కలుగులో ఉన్నా సరే ఎక్కడున్నా సరే బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇవ్వడం కూడా మనం ఆల్ సెక్షన్ ఏం కాదు. 3184 తర్వాత 112 అలాగే రెడ్ విత్ ఏదైతే BNS 3 ఏదైతే ఉందో, అలాగే 4 అలాగే IT యాక్ట్ 60C D ఇలా చాలా కేసులు అయితే ఉన్నాయి. మొత్తం మ్యాక్సిమం అంతగా మోపవుతాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే నాకు తెలిసి సెలబ్రిటీలు కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి ఏమన్నా జూజాయిగా అంటే ఈసారికి జరిగింది కాబట్టి ఇక మీదట ఎలాంటివి జరిగితే కనుక అనే విధానాలు ఏమైనా ఉంటాయో చూడాలి. లేదు ఇక మీదటైనా ఎప్పుడైనా మొత్తం జరిగిందే అనేది కనుక ఒకవేళ యాక్షన్ తీసుకోవాల్సి చెప్తే వీళ్ళందరూ పోతాడంటే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనం ఆలోచించేస్తారులే. కాబట్టి ఎందుకు వచ్చింది గొడవ? ఏదో సినిమాలు చేసుకున్నామా, వచ్చిన డబ్బు సరిపోతుంది కదా అని అనుకోకుండా ఏంటి ఈ కక్కుర్తి పనులు, మళ్ళీ ఈ కక్కుర్తి పనుల వల్ల ఉన్న పరువు పేరు ప్రతిష్టలు అన్ని గంగలు కలిసిపోయినట్టే. మరి ఎంతమంది చచ్చిపోతున్న కారణం వీళ్ళు కూడా ప్రమోట్ చేస్తారా అని అనిపించింది నాకు. నిజంగా వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారా అనిపించింది నాకైతే కనుక. ఎందుకని వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళే కదండి, డబ్బు లేని వాళ్ళు ఎవరు లేరు కదా. వాళ్ళు కోట్లకు పడగలెత్తిన వాళ్ళు, వాళ్ళకి ఎందుకు ఈ కర్మ? చూద్దాం. ఇలా కాలిపోవాలంటే మనం ఏం చేయలేం. చూస్తున్నాం మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలా. మిగిలిన ఎలా ఉన్నా కానీ చాలా మంది తెలుస్తుంది, అరే బాబు ఆడకంటారా బాబు చచ్చిపోతాం, లేనిపోయిన గొడవ, ఎందుకంటే అప్పులు పాలైపోతాం, మనతో పాటు మన కుటుంబం రోడ్డు పడిపోద్ది కానీ అని అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలు ఖచ్చితంగా సమాజంలో నలుగురికి తెలియాలంటే మీ వంతు బాధ్యతగా దీన్ని లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. మన సబ్స్క్రైబర్ విజ్ఞత కలిగేవారు కాబట్టి మీ అభిప్రాయం నేను సదా గౌరవిస్తాను. కాబట్టి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. బెట్టింగ్ యాప్ల పైన ఎలాంటి పెద్ద మనుషులు ఆడుతున్న దాని మీద. కాబట్టి అంతేకాదు
కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.